విధ్వంసకారుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు బాంబు పెట్టడానికి వచ్చినవాడు ఎట్లుంటాడు, మందిని చంపనీకి వచ్చినవాడు ఎట్లుంటాడు, తీవ్రవాది లేక ఉంటాడు. ఈ వ్యక్తి కూడా అంతే, ఎక్కువ మాట్లాడు, గలీజు మాటలు మాట్లాడు, ఇక నువ్వు మనసులను పొడుస్తుంటాడు. ఇక తెల్లని దాకా పొద్దు దాకా నిద్రపోకుండా చేస్తూ ఉంటాడు. పోనీ ఈయన క్యారెక్టర్ మాదిగలకు ఏమన్నా చేసిండా అంటే, మొత్తం లూటి క్యారెక్టర్ అయిన మందకృష్ణ. మాదిగల తల్లిదండ్రులు వచ్చి ఎవరైతే కాల్చుకొని మంటల్లో ఆహుతైపోయారో వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసినటువంటి, అంటే నాశనం చేయడానికి కారకుడైనటువంటి మందకృష్ణ వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వలేదు, వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళను పట్టించుకోలేదు. అంటే మాదిగలను ఇక్కడ అంటే అమరవీరులనే పట్టించుకొని అత్యంత దుర్మార్గుడు ఈ మంద ఏలియా. ఎందుకు నేను ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే, మాకేందో రిజర్వేషన్లో ఈయనేందో పోటుగాడేమో చేస్తాడు అని చెప్పి మేమేందో కాదు. ఇక్కడ ఒక జాతి మధ్యన విధ్వంసం చేస్తున్నటువంటి ఒక నరకాసురుడైన పడం కూడా ఒక నరరూప రాక్షసుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ ఈ మందకృష్ణ అనే రూపంలో ఉంటారు. ఈ నరరూప రాక్షసుడు ఎడతెరిపి లేకుండా ఒక విధ్వంసం అనేది ఒక ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలో రెచ్చిపోతున్నాడంటే ముఖ్యమంత్రి గారు మీరు ఎలా అంటే, అతనికి ఆర్డర్స్ పైనుంచి బీజేపీ యొక్క అండలదండలతోనా, లేదంటే ఈయన యొక్క విధ్వంసమైనటువంటి క్యారెక్టర్ అంతనా, కానీ నువ్వు ఎక్కడ ఒక మాట అంటాడు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అంటాడు, కొట్టేది కొడతాడు, తిట్టని పోరా గాడిది కొడక అన్న రీతిలో మందకృష్ణ చేస్తున్నటువంటి విధానాలకు మాదిగలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక వేముల వీరేశం వచ్చి ముందరకు వచ్చి మాట్లాడాడు, కడియం శ్రీయారి ముందరకు వచ్చి మాట్లాడాడు, మోత్కువల్లి నరసింహయ్య గారు వచ్చి మాట్లాడాడు, దామోదరం నరసింహయ్య గారు వచ్చి మాట్లాడారు. మొత్తానికి మా సంపత్ గారు వచ్చి డైరెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిరు, అయినా వింటలేడు దుర్మార్గుడు. కానీ నేను ఏమంటున్నా అంటే, మేము మొదటి నుంచి చెప్పినాం ఎవడు కూడా ఈ భూమి మీద అందరికీ సమానంగా పంచలేడు. ఎందుకంటే అంబేద్కర్ గారి కన్నా ఎక్కువ సమన్యాయం చేసేవాడు ఎవడు ఈ భూమి మీద లేడు. ఒకవేళ పెంచాలంటే రిజర్వేషన్లు పంజాబ్లో పెంచినట్టు ఒక 25% పెంచితే లాభం జరుగుతుంది, కానీ విడగొట్టి పంచాలంటే ఎవరి నుంచి కాదు అని మేము చెప్పినాము. రెండో పాయింట్ ఏం చెప్పినామంటే, అసలు యాక్చువల్గా రిజర్వేషన్లు అనేటివి పంచుకునేటివి కావు.